వందనాలు తెలియజేస్తుంటాం. ఈ ఉదయకాల సందర్భంలో మరి మనము దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానిద్దాం. మనం క్రిస్మస్ శుభ సందర్భ దినాలలో ఉంటున్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ క్రిస్మస్ శుభ సందర్భ దినాలలో యేసు ప్రభు జన్మను గురించి మనం గతంలో కూడా ధ్యానం చేశాం. మరి ఈ దినం కూడా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు జన్మం అనేది ఒక ఆరంభం. ఈ ప్రపంచంలో ఈ సృష్టికి ఆరంభం ఆయననే, అంతం కూడా ఆయననే. అందుకే ఆయన అంటాడు, ఆదియును నేనే, అంతమును నేనే అంటాడు. అల్ఫా నేనే, ఒమేగా నేనే, కడపటి వాడిని నేనే, మొదటి వాడిని నేనే అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈ మత్తయి సువార్త 1వ వచనంలో మనం చూస్తున్నాం ఏంటిదంటే క్రీస్తు జన్మం గురించి చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు జన్మం అనగా క్రీస్తు పుట్టుకని గురించి చూస్తూ ఉంటున్నాం. ఈ క్రీస్తు పుట్టుకతోటే చూసినట్టు కనుకైతే క్రీస్తు శకం ఆరంభమైంది. మరి క్రీస్తు పుట్టుకంటే ముందుగా క్రీస్తు పూర్వం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ క్రీస్తు జన్మించక మునుపైతే క్రీస్తు పూర్వం, క్రీస్తు జన్మించిన తర్వాత అయితే క్రీస్తు శకం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో. కనుక ఇక్కడ మనకు ఆరంభం కనబడుతూ ఉంటున్నది. సృష్టి ఆరంభం కనబడుతూ ఉంటున్నది. సృష్టి ఆరంభం అనగా ఆది కాండంలో చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసెను అని చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ మత్తయి సువార్త 1వ వచనంలో క్రీస్తు జన్మం గురించి చూస్తూ ఉంటున్నాం. ఈ క్రీస్తు జన్మం కంటే ముందు పూర్వం, క్రీస్తు జన్మం తర్వాత క్రీస్తు శకం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఆరంభం. ప్రజలలో మరి అంతకుముందు చెప్పాలంటే ఈ క్యాలెండర్లు, గడియలు అవి ఏవో సందర్భాలు ఉండేవి. కానీ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయింది అంటే క్రీస్తు జన్మంతో స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ క్రీస్తు జన్మం అంటే 1వ తారీఖు కంటే అంతకంటే ముందుగా చూసినట్టు కనుకైతే అది క్రీస్తు పూర్వం అని కనబడుతున్నారు. అది అక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో చూసినట్టు కనుకైతే మనకు ఎక్స్ లో మైనస్ నుంచి మొత్తం కూడా క్రీస్తు పూర్వం కనబడుతుంది. అదే ప్లస్ నుంచి మొత్తం కూడా మనకు క్రీస్తు శకం కనబడుతూ ఉంటున్నది. అది మనం గమనించాల. ఇది ఒక ఆరంభం. ప్రజలలో తెలివి రావడానికి, ఒక వెలుగు రావడానికి ఈ క్రీస్తు జన్మం ఆరంభం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ విధంగా చూసినట్లయితే క్రీస్తు జన్మించడం ఒక కన్యకకు, క్రీస్తు కన్యకకు జన్మించడం ఒక అద్భుతం. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. 23వ వచనంలో ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ యేసు ప్రభు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కన్య మరియకు జన్మించిండు. ఈ విషయం చూస్తే ఇక్కడ 1వ వచనంలో మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, అన్నదమ్ములను కనెను, యూద ఆ తామారనందు పెరేసును జరాహును కనెను. ఇక్కడ అందరూ కూడా చూసినప్పుడు మగవారికి అన్నట్టుగా కనబడతా ఉంటున్నది. ఇక్కడ మగవారే సంతానాన్ని కన్నట్టుగా కనబడతా ఉంటున్నది. ఇక్కడ అదే కిందికి వస్తాం. మనము కిందికి వచ్చినప్పుడు మరియ దగ్గర ఏమని కనబడుతుంది అంటే యాకోబుకు భర్త అయిన యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ ఆమె యందు అన్నాడు అంటే స్త్రీ అన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. మిగతాదంతా కూడా చరిత్ర చూస్తే పురుషులు అన్నట్టు కనబడుతూ ఉంటున్నది. యేసు ప్రభు దగ్గరకు వచ్చే వరకు స్త్రీ కన్నట్టుగా కనబడుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇది ఒక అద్భుతం, నిజంగానే అద్భుతం. మరి ఇప్పుడు ఉంటున్నటువంటి సర్వ జనాంగం అంతా కూడా స్త్రీ పురుషుల ద్వారా వచ్చినట్టు కనబడుతూ ఉంటున్నది. కానీ యేసు ప్రభు విషయంలో మనం గమనిస్తే ఆయన మరియకు పుట్టినట్టు కనబడుతున్నది. మరియకు ఎలా యోసేపు యొక్క ప్రమేయం లేకుండా, యోసేపుతో పెళ్లి కాకుండా ఆమె గర్భాన్ని ధరించి బిడ్డను కన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అది ఎలాగూ అంటే అది పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువుని కన్య మరియ కన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటోది ఏంటంటే మొట్టమొదటిగా ఈ సృష్టి ఆరంభం ఆది యందు చూస్తున్నాం. యేసుక్రీస్తు పుట్టుక ఒక శకం స్టార్ట్ అయింది.
అంతకంటే ముందు పూర్వం, తర్వాత శకం. ఇది ఆరంభం. తర్వాత ఈ అద్భుతం ఏంటిది అంటే ఈ సృష్టిలో మహా అద్భుతం యేసు ప్రభు కన్య మరియకు పుట్టడం, పెళ్లి కాని అమ్మాయికి జన్మించడం అనేది అది చాలా అద్భుతం. దీని మీద అనేకమైనటువంటి వివాదాలు ఈ ప్రపంచంలో ఉంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాగేలాగా కన్య మరియకి ఎట్లా పుడతాడు, అదెట్లా పుడతాడని చాలా వివాదాలు ప్రపంచంలో ఉంటున్నాయి. వాళ్ళకి అర్థం కాని సమస్య ఏంటిదంటే దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి ఆమె కుమారుని కన్నదనే విషయము వారు నమ్మలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతూ ఉంటున్నారు. కనుకనే వేరే వేరే మరి నిందలు కూడా ఈ యొక్క మరియ మీద వేస్తున్నట్టే కనబడుతూ ఉంటున్నది. మరి చరిత్రలో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి లోక ప్రజలు కూడా మరి అటెంటగంటది, అలా కనకూడదు కదా అని చెప్పేసి వివిధ రకములైనటువంటి విధాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ వారికి అర్థం కాని సమస్య మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనయే యెహోవా దేవుడు అయినటువంటి వాడు, సృష్టి ఆరంభంలో ఉన్నవాడు, సృష్టి అంతం వరకు ఉన్నవాడు, సృష్టి అంతమైన తర్వాత కూడా ఉండేటటువంటి వాడు. మరి ఆయన సెలవిచ్చేది ఏంటిదంటే కన్య మరియకు ఒక అద్భుతంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నెంబర్ 1 ఆరంభము ఆయనతోటే జరిగింది. నెంబర్ 2 అద్భుతం ఆయనతోటే జరిగింది. నెంబర్ 3 చూస్తే ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంటున్నది మనకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటిదంటే క్రీస్తు పుట్టుక గొర్రెల కాపర్లకు ఒక ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఒక గొర్రెల కాపర్లకే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఆమె కన్యకు పుట్టిందంటే అట్లెట్లా అంటారు, అర్థం కాని సమస్య. దేవుని నమ్మరు, దేవుని ద్వారా జరిగిందంటే వారు ఒప్పుకోరు. కనుక ఇక్కడ ఆశ్చర్యం ఏంటిదంటే గొర్రెల కాపర్లకు ఒక ఆశ్చర్యం. ఇక్కడ 2:18 కనబడుతున్నది మనకు. గొర్రెల కాపర్లకు ఆశ్చర్యం కనబడ్డది. ఏం కనబడింది అక్కడ 2:18 చూసినట్టు కనుకైతే లూకాసు వార్త 2:18 లూకాసు వార్తలో మనకు కనబడుతుంది. మత్తయి, మార్క్, లూకా. ఇక్కడ 2:18 మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఈ గొర్రెల కాపర్లకు ఆ నక్షత్రము ద్వారా క్రీస్తు కనబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన జన్మము ఒక ఆశ్చర్యంగా గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకొనెను. ఇక్కడ గొర్రెల కాపర్లకు అంటే వేరే ఎవరైనా పుట్టినప్పుడు కానీ ఈ లోకంలో ఏదైనా శుభకార్యము లేక శుభ సూచకము జరిగిందో లేదో కానీ యేసు ప్రభు పుట్టుకలో మాత్రము ఒక ఆశ్చర్యం ఏంటిదంటే గొర్రెల కాపర్లకు ఒక ఆశ్చర్యాన్ని కలగజేసేటటువంటి ఒక నక్షత్రం కనిపించడము, ఆ నక్షత్రం ద్వారా వారు ప్రభు దగ్గరకు తీసుకురావడం జరిగింది. అక్కడ క్రీస్తును వారు చూశారు. ఇది కనుక మరి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఆ నక్షత్రం కనిపించడం, నక్షత్రం వారిని జన్మస్థలంలోనికి తీసుకుని రావడం అనేది ఆశ్చర్యం. అలాగూ మరి ఈ లోకంలో ఎవరికైనా జరిగిందా అంటే ఎవరికి జరగలేదు, జరగదు కూడా. అయితే యేసుప్రభు పుట్టుకలో అలాంటి ఆశ్చర్యం అనేది జరిగింది. ఇంకొకటి అసమానమైనటువంటి ప్రక్రియ జరిగి ఉంటున్నది. అక్కడ అసమానమైనటువంటి ప్రక్రియ అనగా ఎవరికి జరగనటువంటిది. క్రీస్తు పుట్టుకలో పరిశుద్ధాత్మ ద్వారా ఈ గర్భము ధరించింది. ఇది అసమానమైంది. అంటే ఎవరికి జరగనటువంటి యొక్క అసమానమైనటువంటి అద్భుతం కన్య మరియకు జరిగింది. అది అద్భుతం, అసమానమైనది అంటే సమానమైన ఎవరికి కానటువంటిది ఇక ముందు కాబోనటువంటిది. అంత గొప్ప కార్యం ఆమె విషయంలో జరిగింది. ఆరంభం క్రీస్తుతో జరిగింది, తర్వాత అద్భుతం క్రీస్తుతో జరిగింది, ఆశ్చర్యం క్రీస్తు ద్వారా లోకానికి కనపరచబడ్డది, అసమానం అనేది యేసు ప్రభువు ద్వారా తెలియచేయబడ్డది లోకానికి.
అంటే దేవునికి ఒక్కనికే సాధ్యము అనే విషయాన్ని తెలియచేయబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విధంగా క్రీస్తు పుట్టుక తల్లిదండ్రుల లోకానికి గొప్ప అనుభవాన్ని నేర్పించింది. ఎట్లా అనుభవాన్ని నేర్పించింది క్రీస్తు పుట్టుక అంటే, లోకంలో తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మరి వారికి ఏ విధమైనటువంటి అనుభవం ఉంటున్నదంటే, పిల్లలు వారికి జన్మించిందంటే ఒక సంతోషకరమైనటువంటి శుభవచనం తెలియజేసుకుంటారు, వీళ్ళు ఆ సంతోషంతో ఉంటారు. కానీ యేసు ప్రభు విషయంలో లోకానికి ఒక గొప్ప అనుభవం ఏంటంటే, లోకంలో ఎవని పాపము కూడా తీసివేయబడలేదు, కానీ క్రీస్తు యొక్క రాక ద్వారా, ఆయన జన్మము ద్వారా ప్రతి ఒక్కరి పాపము తీసివేయబడ్డది. సర్వ పాప పరిహారం రక్తభక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనే విషయాన్ని గమనించాలి. ఈ విషయాన్ని చూసినట్టు కనుకైతే ఆ క్రీస్తు పుట్టుక తల్లిదండ్రులకే సంతోషం కలగజేయడం కాకుండా లోకానికి అంతటికీ సంతోషాన్ని కలగజేసింది. కనుకనే ఇప్పుడు క్రిస్మస్ రోజు కనుక మనం చూస్తే లోకంలో మరి ఎవరికి లేనటువంటి ఒక అద్భుతం యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినం జరుగుతుంది. ఈ మార్కెటింగ్ సేల్స్ విషయంలో కూడా చూసినట్టు కనుకైతే క్రిస్మస్ దినంలో ఏ పండగకు అమ్ముడు ఉన్నటువంటి అమ్మకాలు జరుగుతాయట. అంటే అంత కలెక్షన్ అనేది ఉంటూ ఉన్నది. అనగా ప్రపంచం మొత్తాన్ని తెలిసినటువంటి దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభు, ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి వాడు ఆయన. ఇప్పుడు మనకు పిల్లలు పుడితే మనం ఇంట్లో వాళ్ళం మనమే సంతోషంగా మనమే చిన్న పండగ చేసుకుంటాం. కానీ యేసు ప్రభు పుడితే మన చిన్న పండగ కాదు, మొత్తం లోకానికే పండగ, లోకమంతా పండగ చేసుకుంటున్నారు. అది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం. అంటే అందరి జీవితాల్లో ఒక కొత్త సంవత్సరం వచ్చింది, ఒక కొత్త జన్మ ప్రారంభమైంది. అది లోకరీతిగా కాకుండా ఆత్మీయంగా కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు అందరి జీవితాల్లో జన్మించటం, ఈ అందరి జీవితాల్లో జన్మించడం అనేది అది గొప్ప అవకాశం, గొప్ప అనుభవం. ప్రపంచంలో ఒక వింత ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం అని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విధంగా ఇంకొక మాట చూడాలంటే, అనుభవమే కాకుండా ఈ క్రీస్తు జన్మ ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం. ఎట్లా అవసరం అంటే, వాడు పాపిగా ఉంటే పరిశుద్ధుడు అవుతాడు, వాడు తప్పిదంలో ఉంటే మార్చబడతాడు, వాడు సమస్యలలో ఉంటే ఆ సమస్యలకి వెళ్ళి వాడు బయటికి వస్తాడు. ఆ విధంగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే క్రీస్తు పుట్టుక ప్రజలను పాపము నుండి రక్షించింది, ప్రజలను పాపము నుంచి విడుదల దయచేసింది అంటే ప్రతి ఒక్క వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు అవసరం. మరి మన పాపం పోవాలన్నా, మన సమస్య పోవాలన్నా, మనకు మేలు కలగాలన్నా, మనకు ఇంటిలో సంతోషం రావాలన్నా, ఆనందం రావాలన్నా యేసు ప్రభు మనకు అవసరం. చాలా మంది జీవితాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు. డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, అన్నీ ఉన్నదాన్ని కూడా సంతోషం సమాధానం వారి జీవితాల్లో లేదు. ఎందుకంటే ప్రభు యొక్క అవసరాన్ని వాళ్ళు గ్రహించడం లేదు. యేసు ప్రభు మా జీవితంలో ఉంటే మాకు కూడా ఒక అద్భుతం జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు నమ్మలేకపోతూ ఉంటున్నారు. యేసు ప్రభు ఖచ్చితంగా నాకు అవసరం అనేది వారు తెలుసుకోలేకపోతూ ఉంటున్నారు. ఎవరైతే తెలుసుకుంటారో వారు ప్రభు దగ్గరికి వస్తున్నారు, తెలుసుకోలేని వారు దూరంగా ఉంటున్నారు. అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అవసరం. ఈ అవసరం అనేది వారు గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగనే చూస్తే ఇంకొక మాట, ఈ అవసరమైనటువంటి వాడిని ఆరాధించదగినటువంటి వారంగా మనం ఉండాలి. మనం ఎవరన్నా మనకు అవసరం ఉంటే వాళ్ళకు థ్యాంక్స్ చెప్తాం, బ్రదర్ నాకు థ్యాంక్స్ అంటాం. ఏమన్నా మనకు అప్పు ఇచ్చాడనుకో, బ్రదర్ చాలా సంతోషం, వెరీ వెరీ థ్యాంక్స్ అంటాం. మరి ఈ అవసరాన్ని తీర్చిన యేసయ్యకు మనం ఏం చేస్తున్నాం? అవసరాన్ని తీర్చిన యేసయ్యకు మనం ఆరాధించాలని వాక్యం ద్వారా చూస్తుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆరాధించాలి. క్రీస్తు పుట్టుకను జ్ఞానులు చేసిన ఒక ఆరాధన. క్రీస్తు పుట్టుకలో జ్ఞానులు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, శాస్త్రులు ఆరాధించారు. అలాగున ఆయన భక్తులైనటువంటి వారు, ప్రవక్తలు, వీరందరూ ఆయనను ఆరాధించారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు అనుభవం పొందిన మనము, ఎక్స్పీరియన్స్ పొందిన మనము, లేదా బ్యాప్టిజం తీసుకుని రక్షణ పొందినటువంటి మనము ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నాం. ఇది ఆరాధన. అవసరమైనటువంటి వాడిని ఆరాధించడం అనేది
చాలా ముఖ్యమైనటువంటిది. మనకు అవసరం, మానవులు అవసరమవుతారు, కానీ మానవులను మనం ఆరాధించడం అవసరం లేదు. ఎందుకంటే ప్రభు అయినటువంటి క్రీస్తు ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడు కనుక అన్ని విషయాలలో ఆయన మనకు సహకరిస్తూ నడిపిస్తున్నాడు కనుక మనము ఆయనను ఆరాధించగలవారమై ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఈ యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం ద్వారా మన జీవితంలో ఏం చోటు చేసుకుంటుందయ్యా అంటే ఆనందం, సంతోషం చోటు చేసుకుంటుంది. మనం ఆనందంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించిన వాడు తప్పు చేయడు, క్రీస్తుని అంగీకరించిన వాడు మోసాలు చేయడు, క్రీస్తుని అంగీకరించిన వాడు ఇతరులతో చాడీలు చెప్పడం, ఇతరులను దోపిడీ చేయడం, ఇతరులకు ఇంకా ఏదైనా ఎఫెక్ట్ చేయడం అలాంటివి చెయ్యడు. కనుక వాడు ఆనందంగా ఉంటాడు. ఒకరిని మనం మోసం చేసినా, ఒకరిని మనము ఏదైనా చాడి చెప్పి తప్పు చేసి వాడిని జైల్లో ఇరికించినా మనం ఆనందంగా ఉండలేము. కనుక యేసుప్రభుని ఎవరైతే ఆరాధిస్తారో, యేసుప్రభు ఎవరికైతే అవసరమై ఉంటాడో వారి జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ ఆనందం అనేది లోకరీతిగా సంబంధించినటువంటి ఆనందం కాదు, అది ఆత్మీయపరమైనటువంటి ఆనందం. యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించినటువంటి వారికి ఆ ఆనందం యొక్క అనుభవం అర్థమవుతుంది. యేసుక్రీస్తుని ముందు వారి జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆనందం ఏంటిదో అర్థమవుతుంది. సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆనందం అనేది తెలియదు. కనుకనే లోకంలో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటారు. లోకంలో ఏం ఆనందాలు ఉన్నాయి? చాలా ఆనందం ఉన్నది. తింటే ఆనందం, తాగితే ఆనందం, బట్టలు కడితే ఆనందం, సోప్ చేస్తే ఆనందం, కొత్త బట్టలు కడితే ఆనందం, లేకపోతే ఇంకేమో సినిమాలు, షికార్లు ఇవన్నీ చూస్తే ఆనందం. ఇది లోకరీతిగా. కానీ ప్రభు జీవితంలో ప్రభుతో ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలో అవసరమని తెలుసుకుంటామో మనం ఆయన్ని ఆరాధిస్తాం. ఆరాధించే విధానంలో ఆనందపడేటోళ్ళు క్రైస్తవులు. దేవుణ్ణి ఆరాధించే విధానంలో ఆనందపడేటోళ్ళు ఆరాధిస్తున్నారు. కొందరు గంతులు వేసి పాటలు పాడి ఆనందిస్తారు, కొందరు చప్పట్లు కొట్టి ఆనందిస్తారు, కొందరు పాటలతో ఆనందిస్తారు, కొందరు ప్రార్థనతో ఆనందిస్తారు, కొందరు మందిరంలో ఆనందిస్తారు, ఇలాగన కొందరు వాక్యంలో ఆనందిస్తారు, కొందరు పాటలు రాస్తారు, కొందరు పాటలు పాడతారు. ఇవన్నిట్లో ఆనందం ఉంటుంది. అనగా అవసరమైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధించే వారికి ఉండవలసినటువంటి ఆనందం, అంటే లోక ఆనందం కాకుండా ప్రభువుని ఎరిగిన వారు ఆనందించేటటువంటి విధానం క్రీస్తు పుట్టుకలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా చూసినట్టు కనుకైతే తర్వాత ఆలంబన అనే విషయాన్ని మనం గమనించాలి. ఆలంబన అనగా క్రీస్తు పుట్టుక, దేవుడు మనతో ఉండటం ఆలంబన. అంటే కౌగలించుకోవటం లేదా మనకు దగ్గరగా చేర్చుకోవటం అనేది ఆలంబన. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనము కౌగలించుకుంటామో, అనగా మన హృదయాభిషిక్తుడిగా ఆయనను ఎంచుకుంటామో, మనము హృదయాభిషిక్తుడిగా ఆయనను పట్టాభిషేకం చేస్తామో అది మనకొక ఆలంబన. అనగా ప్రభువు మనతోటి ఉంటున్నాడు అనేటటువంటి ఒక ఆలోచన లేదా సంతోషం లేదా ఆలంబన అని చెప్పొచ్చు. ఆయనతో సన్నిహితం, ఆలంబన అనగా సన్నిహితంగా ఉండే విషయము అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంకా చివరిదిగా చూసినట్టు కనుకైతే అర్పించుకోవటం. క్రీస్తు పుట్టుక తండ్రి కుమారుని లోకానికి ఇచ్చుట ఒక ఆకర్షణ. అనగా దేవుడు ప్రభువైనటువంటి క్రీస్తు మనకు ఆయన ఒక ఆకర్షణగా ఉంటూ ఉన్నాడు. అనేకులు ఈ లోకంలో ఆకర్షింపబడుతూ ఉంటున్నారు. రోజు రోజుకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేవుళ్ళను పూజించేటటువంటి వారు, ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు ప్రభువుకి ఆలంబన కావింపబడుతూ ఉంటున్నారు. అనగా కౌగిలి, అనగా సన్నిహితంలోనికి వస్తూ ఉంటున్నారు. ఈ సన్నిహితంలోనికి వచ్చినటువంటి వారు ఆకర్షింపబడి యేసుని అత్తుక్కుంటున్నారు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది, తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ అది ఫలించదు అని. అంటే ఇతరులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దినదినం రోజు రోజుకి ప్రభువుకు దగ్గరగా వస్తూ ఉంటున్నారు, ఆయన సన్నిహితంగా వస్తూ ఉంటున్నారు, ప్రభువుని చేర్చుకుంటూ ఉంటున్నారు. దానికి కులం, మతం, దానికి సంబంధం లేదు, పేరు ప్రఖ్యాతులు సంబంధం లేదు. మరి ఈ మతమని, ఆ కులమని, ఈ రంగని, ఆ రంగని, ఇది అది ఏది లేదు.
ప్రతి ఒక్కడు యేసుక్రీస్తుని యేసుక్రీస్తు ఆకర్షిస్తూ ఉంటున్నాడు ప్రతి ఒక్కరిని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించేది ఏంటంటే ఈ క్రిస్మస్ పుట్టుక దినాలలో యేసు ప్రభు ఒక గొప్ప ఆరంభం. అది నమ్మినోడికి ఆరంభం కనబడుతూ ఉంటున్నది, వాని జీవితంలో కూడా ఆరంభం ఉంటున్నది. ఆ విధంగానే చూసినట్టు కనుకైతే వాని జీవితంలో ఒక అద్భుతం జరుగుతూ ఉంటున్నది. యేసు ప్రభువుని నమ్మితే ఆ అద్భుతం వెంటనే కనబడకపోవచ్చు, కొంచెం కొంచెం మెల్లమెల్లగా అద్భుతం కనబడుతుంది. ఆ విధంగా అద్భుతం కనబడమే కాక అద్భుతం బట్టబయలైనప్పుడు ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు అద్భుతం మరియ జీవితంలో జరిగింది. ఎప్పుడైతే క్రీస్తు పుట్టాడో ఒక ఆశ్చర్యాన్ని మరియ చూసింది, అద్భుతం చూసింది, ఆశ్చర్యం కూడా చూసింది. అలాగే మన జీవితాల్లో కూడా యేసుప్రభు వచ్చినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అది మనం తర్వాత మనకు ఆశ్చర్యాన్ని గెలిపిస్తుంది. అంటే మనం ఏదైనా కోరుకుంటాం, ప్రభా మనకి ఇది కావాలి అని, అది అద్భుతం నీకు తెలియదు. అద్భుతం బయటికి వచ్చినప్పుడు నీకు ఒక ఆశ్చర్యం, నిజంగా దేవుడు నాకు ఈ జీవితంలో ఒక అద్భుతం చేశాడు, ఒక ఆశ్చర్యాన్ని కలుగజేశాడు. అయితే ఈ ఆశ్చర్యం ఎలా ఉంటుందంటే లోకంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఆశ్చర్యం, అసమానమైనది. అంటే ఎవరికి సాధ్యం కానిది యేసు ప్రభు నీ జీవితంలో సాధ్యం చేస్తాడు. అప్పుడు నీకు ఎట్లుంటుందంటే ఎవరితో కాదు దేవుడు నీకు చేసిందంటే నీకు ఆ సంతోషం చెప్పలేనిగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక స్త్రీ ముక్కు పుడక పోగొట్టుకొని దొరికిన సందర్భం, ఆమె ముక్కు పుడక దొరికినప్పుడు ఎంత సంతోషపడ్డది అంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిపించి చెప్పుకున్నది, ఆమె పోయిన నా బంగారం దొరికింది అని. యేసు ప్రభు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత పోయిన బంగారం దొరికినట్టు ఉంటుంది. యేసు ప్రభు బంగారం అది అసమానమైంది, విలువైంది, ఎవరు కొలవలేంది. అట్లా మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. మనకు ఎంతగానో సమస్యలు, ఎవ్వరు తీర్చలేని రోగము, ఎవ్వరు తీర్చలేని అప్పు, ఎవ్వరు తీర్చలేనటువంటి సమస్య ఏదైతున్నదో ఆ సమస్యను అసమానమైనటువంటి క్రీస్తు తీర్చగలడు. అది గొప్పది. ఎట్లా తీరుస్తాడు? ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి. ఆయన ఏం చెప్తాడో అది నువ్వు వినాలి. వింటే ఎవరికి సాధ్యం కానిది ఆయనకు సాధ్యమవుతుంది. కనుక నీ జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం ఆయన చేస్తాడు. అంత మాత్రమే కాకుండా అసమానమైనది నీ జీవితంలో చేసినప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ పొందుతావు. అంటే నీకు ఒక అనుభవం వస్తుంది. దేవుడు నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, నేను అనుకున్నది సాధించాను, దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు అనేది ఒక అనుభవం నీకు వస్తుంది. ఈ అనుభవం నీకు వచ్చింది అన్నప్పుడు మరి దేవుడు నీ జీవితంలో గొప్ప అనుభవాన్ని ఇచ్చినప్పుడు దేవుని యొక్క అవసరం నీకుంటుంది. ఆయన యొక్క అవసరం నీకు ఉంటుంది కనుక ఆయన అవసరాన్ని నీ జీవితాల్లో పొందుకొని అవసరాన్ని కల్పించినటువంటి దేవుడు, నీ అవసరాన్ని తీర్చినటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీకు ఇచ్చేటటువంటిది ఆనందం. అంటే నీ సమస్యలు పోయినాయి, నువ్వు బంధ విముక్తిని అయిపోయినావు కనుక యేసయ్య నీకు అవసరం, ఆయన నువ్వు ఆరాధిస్తుంటున్నావు. ఆరాధించడమే కాకుండా నీ జీవితంలో ఒక ఆనందం వస్తుంది, ఒక సంతోషం వస్తుంది, ఒక అద్భుతం జరుగుతుంది. ఎవ్వరు ఇయ్యలేనటువంటి సందర్భంలో ఆనందం లోకం ఇయ్యది, ఏ సినిమా ఇయ్యది, ఏ షికారు ఇయ్యది. ఆ లోకంలో ఏ కథలు అవుతున్నాయో ఏ కథలు కూడా నీకు అట్లాంటి ఆనందాన్ని ఇవ్వలేవు. మనం ఏదైనా కార్యం బయట ఆనందాన్ని పొందుకోవాలి అంటే డబ్బులు పెట్టాలి. ఒక మంచి ఆహారం తిని సంతోషపడాలంటే ఒక 300-400 పెట్టాలి. ఒక మంచి వస్త్రం కొనాలంటే కొన్ని వందలు పెట్టాలి. ఏదైనా మంచి వెహికల్ కొనాలన్నా ఒక డబ్బు పెట్టాలా. ఇవన్నీ డబ్బుతో కూడుకున్నాయి. డబ్బు ఇచ్చి నువ్వు కొనుక్కుంటున్నావు ఆనందం. కానీ యేసుప్రభువులు అట్లా కాదు. యేసుప్రభువు నీకు అవసరమైనప్పుడు ఆయన నీకు అవసరమని నీకు తెలిస్తే నీ జీవితంలో ఆరాధన చేస్తావు. ఆరాధన చేస్తే నీకు ఆనందం వస్తుంది. ఈ ఆనందం వస్తుంది అంటే ప్రభుతోటి నీకు సమైక్యత ఉన్నది అని, ప్రభు నువ్వు ఏకమై ఉన్నావు అనేటటువంటిది అర్థమవుతుంది. ప్రభు నువ్వు ఏకమై ఉన్నావు అంటే ప్రభువుకు నీకు ఉన్నటువంటి ఆకర్షణ ప్రజలకు కూడా కనబడుతుంది. అరే ఈయన క్రైస్తవుడు, ఈయన దేవుని బిడ్డ, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తుని ఆరాధిస్తాడు అంటే ఎట్లా? మనము ఆకర్షింపబడ్డాం, సన్నిహితంగా దేవుని దగ్గరకు వచ్చినాం కనుక మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. అలాగే దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉంటాం. కనుకనే ఈ క్రిస్మస్ శుభ సందర్భాలలో క్రీస్తు జన్మ మన జీవితంలో ఒక ఆనందం,
ఒక ఆరంభం, ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, అసమానమైనటువంటిది, తర్వాత ఒక అనుభవం, ఒక అవసరం, ఒక ఆరాధన, ఒక ఆకర్షణ, ఒక ఆలంబన. ఇవన్నీ మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. ఎప్పుడు ప్రభువైనటువంటి క్రీస్తుని మనం ఆరాధించినప్పుడు, ఆయనను గుర్తించినప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. అలాగే ప్రభువైనటువంటి క్రీస్తు నీకు నాకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.